రివ్యూ ఆఫ్ అరోమలే సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక తమిళ్ సినిమా. తెలుగులోని డబ్ అయింది. అండ్ హిందీలోని, మలయాళంలోని కూడా ఆడియోస్ జియో హాట్‌స్టార్‌లోని అవైలబుల్‌గా ఉన్నాయి. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నాకు సినిమా ఎలా అనిపించిందంటే, పర్లేదు ఈ వీకెండ్‌కి ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ చాలా సింపుల్ రొటీన్ స్టోరీ. కానీ దాన్ని తీసుకుని వెళ్ళే విధానం కానీ, అంటే కొన్ని క్యారెక్టర్లు ఎందుకున్నాయో అన్న డౌట్ వస్తుంది. వాటితోటి పెద్ద స్కోప్ లేదు. హీరో ఫాదర్ కానీ, మదర్ కానీ వాళ్ళ క్యారెక్టర్స్‌కి అసల స్కోపే లేదు. ఎందుకు వస్తారు, ఎందుకు వెళ్ళిపోతారు అన్నది అర్థం కాదు. మిగతా స్టోరీ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. లవ్ స్టోరీ కాబట్టి తను ప్రేమించిన అమ్మాయి కోసం, అంటే లవ్ అనేది తనంతట తానే వెతుక్కొని వస్తుంది అని చెప్పడమే ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్. సో సినిమా డైరెక్టర్ ఎలా ఆలోచించారు అంటే, చాలా సింపుల్గా తీసేద్దాం, పెద్దగా హై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకుండా కొంచెం కామెడీగా, కొంచెం ఎమోషనల్గా వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ, లేదంటే అక్కడక్కడ వచ్చే సీన్స్ కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదు. కానీ కామెడీ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయింది. ఈ వీకెండ్కి ఒక మంచి లవ్ స్టోరీ కానీ, టైం పాస్కి చూడాలి అని అనిపిస్తే మీకు అరోమలే సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఎనీవే, ఈ సినిమాలోని ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, హీరో చైల్డ్‌హుడ్ లవ్ స్టోరీస్ చూపించేటప్పుడు అది ఇంకా కొంచెం పెంచుంటే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే ఆడియన్స్ ఎక్కువ అట్రాక్షన్ చూసేదే అలాంటి స్టోరీస్ కోసం. అంటే వాడు చైల్డ్‌హుడ్ స్టోరీస్‌ని ఇంకా స్కూల్ లైఫ్‌ని కానీ అలాగే ఇంకా కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. చాలా తక్కువ రన్ టైంలోని హీరో స్కూల్ లైఫ్‌ని, కాలేజ్ లైఫ్‌ని చూపించి డైరెక్ట్గా జాబ్ లైఫ్‌కి సినిమాని కన్వర్ట్ చేశారనమాట. ఎనీవే, మీరు కనుక ఈ సినిమా చూడకపోతే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. ఈ సినిమాకి నేను 5కి 2 ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.